హలో ఫ్రెండ్స్, మన ఎస్క్యూఎల్ సిరీస్లో భాగంగా ఈరోజు డేటా టైప్స్ గురించి మాట్లాడదాం. ఓకే, సో మనం ఏదైతే టేబుల్లో డిఫరెంట్ కాలమ్స్లో డేటాని స్టోర్ చేయబోతున్నామో ప్రతి కాలమ్ కూడా పలానా డేటా టైప్ అని చెప్పి ముందే మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఏజ్ కాలమ్ ఉందో ఇది నెంబర్ టైప్ డేటా టైపు. ఓకే, అలాగే ఎంప్లాయీ జాయిన్ డేట్ ఏదైతే ఉందో అది డేట్ టైప్ డేటా టైపు. అలాగే నేమ్ ఏదైతే ఉందో ఇది క్యారెక్టర్ టైప్ డేటా టైపు. ఇలా ముందే మనం డిసైడ్ చేయడం వల్ల ఆ పర్టికులర్ కాలంలో ఎలాంటి వాల్యూస్ స్టోర్ చేయబోతున్నాము అన్నది మనకు తెలుస్తుంది. ఓకే, రైట్. సో మరి ఎలాంటి డేటా టైప్స్ ఉంటాయి అని అంటే మనకి క్యారెక్టర్ టైప్ డేటా టైప్స్ ఉంటాయండి. అప్పుడు మనం క్యారెక్టర్ టైప్స్ని స్టోర్ చేసుకోవచ్చు వాల్యూస్ని. అలాగే నంబర్ టైప్ డేటా టైప్స్ ఉంటాయి. సో ఏజ్, ఎక్స్పీరియన్స్ ఇటువంటివి మనం స్టోర్ చేయాలి అంటే నెంబర్ టైప్ డేటా టైప్స్ యూజ్ చేస్తాము. ఓకే, అలాగే మనకి లాంగ్ అండ్ రా అని చెప్పి డేటా టైప్ ఉంటుంది. ఇదేంటి అంటే మనము కేవలం ఈ టెక్స్ట్ ఫైల్సే కాదు, మనం బైనరీ ఫైల్స్లో డేటాని స్టోర్ చేయాలంటే, అంటే టెక్స్ట్ ఫైల్స్ కాకుండా వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్ ఇటువంటివి స్టోర్ చేయాలంటే మనం ఈ లాంగ్ అండ్ రా యూజ్ చేయొచ్చు. అలాగే మనము డేట్ టైప్ ఉంటుందండి. సో మనం ఏదైతే డేట్స్ డీల్ చేయాలనుకుంటున్నామో, ఒక ఎంప్లాయీ ఎప్పుడు జాయిన్ అయ్యారు ఆ డేట్స్ మనం స్టోర్ చేయాలి. ఒక ఎంప్లాయీ ఎప్పుడు లీవ్ అయిపోయారు దాన్ని మనం స్టోర్ చేయాలి. ఓకే, అలా స్టార్ట్ డేటు, ఎండ్ డేటు మొత్తానికి డేట్స్ని డీల్ చేయాలి అనుకుంటే డేట్ టైప్ డేటా టైప్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే, అలాగే మనకి లార్జ్ ఆబ్జెక్ట్ డేటా టైప్స్ ఉంటాయండి. ఈ లార్జ్ ఆబ్జెక్ట్ డేటా టైప్స్ ఏంటంటే ఎప్పటి వరకు మనం ఏవైతే మాట్లాడామో వాటికంటే అవన్నీ రిప్రజెంట్ చేసిన దానికంటే ఇంకా పెద్ద పెద్ద డేటా మనం స్టోర్ చేయాలనుకుంటే లార్జ్ ఆబ్జెక్ట్ డేటా టైప్స్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏదైతే మనకి డేటా అనేది ఈ రోస్లో స్టోర్ అవుతుందో ప్రతి రోకి కూడా ఒక యూనిక్ అడ్రస్ అనేది ఉంటుంది. మెమరీలో స్టోర్ అవుతాయి కదా ఇవి, ఒక యూనిక్ అడ్రస్ అనేది ఉంటుంది. ఆ అడ్రసెస్ని మళ్ళీ మనం స్టోర్ చేయాలి అనుకుంటే అప్పుడు మనకి రో ఐడి డేటా టైప్స్ అని చెప్పి సపరేట్ డేటా టైప్ ఉంది, వాటిని యూజ్ చేసుకుంటాం. ఇలా మన పర్పస్ ఏదైతే ఆ పర్టికులర్ కాలంలో మనం ఎటువంటి డేటాని స్టోర్ చేయాలి అనుకుంటున్నామో దానికి తగ్గ డేటా టైప్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇంకా ఆ పర్టికులర్ టైప్ వాల్యూస్ని మాత్రమే ఆ కాలంలో మనం స్టోర్ చేయడానికి ఉంటుంది. దానికి డెడికేటెడ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో దట్ మళ్ళీ మనం వాటిని రిట్రీవ్ చేసుకొని వాటి మీద ఆ పర్టికులర్ కాలం మీద రకరకాల ఫంక్షన్స్ని అప్లై చేసి మనం నచ్చిన విధంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కాన్సెప్ట్తో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.